నమస్కారం స్వామి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు? శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామీజీ, రాజధాని అమరావతి, తాళాయిపాలెం. తిరుపతి లడ్డు విషయంలో వైసీపీ చేసిన పాపం ఆధారాలతో సహా బయటపడింది. అయినా వారు దాన్ని ఒప్పుకోకుండా సమర్థించుకోవడంపై మీ అభిప్రాయం? ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. యావత్ హిందూ సమాజము మరియు ధార్మిక ధర్మ సేవా సంస్థలు, మఠపీఠ ఆశ్రమతో అందరూ కూడా కలిసి ఇప్పుడే ఒక ఏక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు ఎవరైతే దోషులుగా ఉన్నారో వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. వారు ఏ స్థాయిలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ అధికారంలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీ వ్యక్తి అయినా సరే, గత ప్రభుత్వంలో వారు చేసిన ఈ ఘోరాతి ఘోరమైన అపచర్య ఖచ్చితంగా చెడ్డ విషయము. దాన్ని యావత్ సమాజం కూడా గర్విస్తుంది. వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి హిందూ మతంపై, దేవాలయాలపై దాడులు జరిగాయి. తాజాగా లడ్డూ కల్తీ లాంటి మహాఘోరం బయటపడింది. జగన్ రెడ్డి ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరిగాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా గత ప్రభుత్వంలో సుమారుగా వందల సంఖ్యలో దేవాలయాల మీద, దేవాలయ విగ్రహాల మీద, రథాలను తగలబెడతం మీద అనేక దాడులు జరిగినాయి. ప్రతి ఒక్కసారి కూడా వారు తప్పించుకుంటూ పోలీస్ అధికారులతో మాట్లాడిస్తూ మధ్యస్థితం లేదు అని చెప్పేసి ఒక టైటిల్ ఇచ్చి పక్కకి పంపించే ఏర్పాటు చేశారు. కావున దీంట్లో ప్రభుత్వ హస్తం ఉంది, పూర్తిగా జగన్ రెడ్డి గారి యొక్క హస్తం అని చెప్పి మేము నమ్ముతున్నాం. వైసీపీలో చాలా మంది హిందువులు ఉన్నారు. వారెవరు కూడా ఈ అపచారంపై స్పందించకపోవడం మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా హిందువులు అనేవాడు చీమునెత్తున ఉండి వారు సక్రమంగా హిందువు పుడితే ఖచ్చితంగా దాని గురించి స్పందించవలసిన అవసరం ఉంది. పార్టీలు వేరు, అభిమానం వేరు, నాయకత్వం వేరు. ఇది సమాజము, సంఘము మరియు హిందువుల యొక్క మనోభావాల యొక్క ధర్మం. దాన్ని గౌరవించవలసిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి హిందూ మతముఖులు హిందూ ధర్మనాశనానికి ప్రయత్నిస్తున్నాడు అని అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా 100కి 100% ఉందండి. దానికి సహకరించిన స్వరూపానంద సరస్వతి వారు కూడా ఆ పాపంలో భాగస్వామ్యం చెప్తున్నాం. ఎందుకంటే కాషాయం ధరించినంత మాత్రాన వారు సద్గురుగా మారలేనండి. వారి ధర్మ పరిపాలనలో ధర్మ ప్రభుత్వానికి చేతి ఇచ్చినప్పుడే మారతాడు. అతను అధర్మ ప్రభుత్వానికి అధర్మంగా చేతి ఇచ్చారు. కాబట్టి స్వరూపానంద వారిని కూడా ఈ విషయంలో ఖండిస్తున్నాం. లడ్డు విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఏదైతే అసత్య ఆరోపణ చేయడానికి మీరు ఎలా చూస్తారు? వారు అనేక యుక్తులు కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. వారు చేయని నాటకీయ పరిణామాలంటూ లేవు. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రజలు అవగాహన కలుగజేసుకోవడానికి ఈ ధార్మిక ధర్మ సమ్మేళనం పెట్టాం. తొందరలోనే తిరుపతిలో భారతదేశం నుంచి పీఠాధిపతులతో ఒక సమావేశం పెట్టి యావత్ సమాజానికి సందేశం ఇవ్వబోతున్నాం. ఈ రోజు జరిగిన సమావేశంలో ఏం చర్చించారు, ఎలాంటి తీర్మానం చేశారు? ప్రధానంగా 3 విషయాలు. మొట్టమొదటి విషయం, స్వాతంత్రులందరూ కూడా ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. సుమారుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 4 పీఠాధిపతుల సంస్థలు ఉన్నాయి. 4 పీఠాధిపతుల సంస్థలు కూడా ఒకే మాట, ఒకే కర్తం, ఒకే దీక్ష, ఒకే కార్యసాధనగా మేము ముందుకు వచ్చాం. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఒక చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. భారతదేశంలో మఠపీఠ ఆశ్రమవతులు 2 తెలుగు రాష్ట్రాలున్న 600 మంది శాసనతలతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. మొదటి తీర్మానం చేయడం జరిగింది. రెండవది, శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగి అపచారం జరిగింది కాబట్టి దాని ప్రాయశ్చిత్తంగా ఒక సమయాన్ని కేటాయించుకుని ప్రపంచంలో, భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ప్రాయశ్చిత్త దినాన్ని ఒక రోజు పాటించాలని చెప్పేసి అనుకుంటూ 2వ తీర్మానం జరిగింది. 3వ విషయం అంటే గోవు గోవిందులతో పోల్చుకున్నాం కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా ఈసారి తొందరలో రాబోయే రోజుల్లో నెయ్యి ఎక్కడ, పాలు కానీ ఎక్కడ కొనకుండా స్వయం ఉత్పత్తిగా గోశాలను పెంచాలని, లక్షల గోవుల్ని ఏర్పాటు చేసుకోవాలని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 టికెట్ తీసుకుని దర్శనం ఎలా ఇచ్చామో, ఒక గోవునికి దత్తత తీసుకుంటే కనుక అతను దర్శనం ఇస్తామని ఏర్పాటు చేస్తే లక్షల గోవులు, లక్షల మంది భక్తులు ముందుకు వస్తారు. తద్వారా గోసంతో రక్షించబడుతుంది. చక్కటి గో క్షీరముతో, గో నెయ్యితో స్వామివారి కైంకర్యాలు జరుగుతాయని చెప్పేసి ఈ 3 నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం శ్రీ రమణజ్యోతి ఆధ్యాత్మిక చైతన్య లలితాపీఠం నుంచి వచ్చాం. శ్రీ 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 రమణజ్యోతి స్వామీజీ అంటారు. ఈ కార్యక్రమం మనదిది, మన భారతీయులు అందరిది. ఇంకా చెప్పాలంటే ప్రపంచం నిండా భారతీయులు విస్తరించే ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచమంతా విస్తరించి ఉన్నారు. ఒక వెంకటేశ్వర స్వామికి ఏమిటి, అందరూ దేవతలు ఒకటే, నీకో పేరు నాకో పేరు ఎట్లా ఉన్నాయో దేవతలు కూడా గుణాలను బట్టి అన్ని పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క గుణం, గుణాన్ని బట్టి ఒక్కొక్క రూపం వచ్చింది, రూపానికి ఒక నామం వచ్చింది. ఎవరికి నచ్చిన నామం వాళ్ళు పిలుచుకుంటారు. అందరూ బిడ్డలని పక్కింటి బిడ్డలు మనం ఎలాగ ఎత్తుకోమో
ఓకే ముద్దు చేస్తాం. అలాగే ఎవరికారికి ఇష్టమైన దైవాలు నా సొంతం అనుకునేవి కొందరు ఉంటారు. కానీ అపచారం జరిగేటప్పుడు ఏ దేవుడికి అపచారం జరిగినా జరిగినట్టే. అయితే ఈ అపచారం ఇప్పుడే జరిగిందా, ఇంతకుముందు కూడా జరిగిందంటే ముందు నుంచి జరుగుతున్నాయి. ఈ ఒక్కనాడే జరిగిందా ఈ అపచారం? ఎన్నిసార్లు రామతీర్థాల్లో రామచంద్రమూర్తి తలకాయ తీసేయలేదు. అలాగే సింహాసనాలు వెండి సింహాసనాలు పోవటం, చక్రరథాలు కాలిపోవటం, ఇవన్నిటిని చాలా చులకన చేశారు. అంటే ఏంటి, ముందుగా శాంపిల్ చూశారన్నమాట. చిన్న చిన్న ద్రోహాలు చేస్తే ప్రజలు ఎంతవరకు స్పందిస్తారు, ఎంతమందికి పోరాడతారు, ఎంతవరకు మనకు ప్రతిస్పందన వస్తుంది, అది మనకు లాభమా నష్టమా, ఇవన్నీ పరిశీలన చేశారు. అప్పుడు సాక్షాత్తు సిట్టే రిపోర్ట్ ఇచ్చింది కదా సార్, సుప్రీంకోర్టు వేసిన సిట్టే దానిలో కల్తీ నెయ్యి కలిసింది, కనీసం చుక్క పాలు లేకుండా అని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి మాట అడిగారు. సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? నెయ్యి కల్తీ జరిగింది, నెయ్యే కాదనో కెమికల్ అనో ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగింది, దానికి రిపోర్ట్ తయారు చేశారు, వచ్చింది. కాబట్టి ఇప్పుడు రిపోర్ట్ అయితే ఈజీగా వచ్చింది, ఆ ప్రసాదాన్ని టెస్ట్ చేశారు కాబట్టి. కనీసం దాన్ని ఒప్పుకోవాలి కదా, సిట్ని రిపోర్ట్ ఇచ్చింది ఆయన ఒప్పుకోకపోగా కల్తీయే లేదు, కేవలం ఇది మా మీద అభాండం వేస్తుందని చెప్పి వాదించడం కదా. లేదంటే మనం ఆరోపణ చేయగానే నిజమేనండి నేనే కల్తీ చేశానని జైల్లో పెట్టేయండి అని ఎవరైనా అంటారా? ఇంట్లో 10 రూపాయలు తీసిన పిల్లవాడే చెప్పడు నేను 10 రూపాయలు తీసానని. మొత్తం ఆధారాలు సాక్ష్యాలు పెట్టి మందలించాక కానీ ఒప్పుకోడు. ఒప్పించడం అనేది ప్రభుత్వం పని. నేర పరిశోధన ఎవరు చేస్తారో డిపార్ట్మెంట్ ఉన్నది, దానికి డిపార్ట్మెంట్ చేస్తుంది ఎవరు చేశారా అన్నది. ఎవరు హయాంలో జరిగిందో వారు బాధ్యత వహించాలి. బాధ్యత వహించి వారి మీద మనం ఏం చేస్తామంటే బలంగా ఆరోపణ చేస్తాం. ఎక్కడ నేరం జరిగినా క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఏం చేస్తారంటే కంక్లూజన్ అని ఒకటి రాస్తారు, ఇది ఇలాగే జరిగింది అని. అందులో ఎవరినో ఒకరిని ఆధారాలు కొంచెం అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని అందులో దోస్తారు. ఇప్పుడు ఏం జరుగుద్ది, ఇద్దరు పని చేస్తారు దాన్ని తెలుసుకోవడానికి. ఒకటి డిపార్ట్మెంట్ పని చేస్తుంది, 2 ఎవరైతే నేరం ఆరోపణపడ్డారో ఆ నేరస్తుడు కూడా పరిశోధన చేస్తాడు. ఎందుకని తాను కాదని నిరూపించుకోవడానికి. ఇప్పుడు ఏమవుతుంది, నేరం చేసిన వాళ్ళన్నా జై శ్రీరామ్, జై భారతమాత. వినకొండ పల్నాడు జిల్లా, అట్లా ఒంగోలు కూడా ఆశ్రమం, 2 ఆశ్రమాలు ఉన్నాయి నాకు. మీ పేరండి? శుభోదయ ఆనంద స్వామి. అయితే నేను దాదాపు 6 నెలల నుంచి లడ్డు పోరాటం మీద ఒక సంకల్పం మీద పోరాడుతానే మనం అప్పటి నుంచి ఇప్పటికి. ఈ లడ్డు నివాదన మీద ఒకసారి తిరుపతిలో మా 130 మందిని అందరినీ కేసు రాయటం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కొన్ని కాగితాలు విస్ఫోరకంగా పెట్టారని చెప్పి కూడా ఆ కాగితాలు కూడా ఏదైతే చేశారో అదంతా కుట్ర కూడా బయట పడది ఈరోజు. దాని మీద మళ్ళీ కూడా మేము జిల్లాకి కమిటీ, మరి అట్నే తాలూకా కమిటీ వేసుకొని మేమందరం కూడా ఒక కమిటీకి యూనియన్గా వేరుపడి దీన్ని ఎంతవరకైనా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది గ్యారెంటీ. ఎందుకంటే ఈ పోరాటంలో ఎన్నికనేది లేదు. తప్పనిసరిగా ఈ పోరాటంలో ముందుకు పోవాలనే మేమందరం కూడా ఒక మీటింగు లడ్డూ కల్తీ అనేది కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, సిట్ నివేదిక ఖచ్చితంగా తేల్చింది. దానిలో చుక్క పాలు లేకుండా కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని చెప్పి. ఎవరైతే చేశారో తప్పు వాళ్ళకి శిక్ష పడాలని మా కోరిక. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా హిందువుల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సతీ సమేతంగా పాల్గొనాల్సిన కార్యక్రమాల్లో కూడా ఆయన ఒక్కరే వచ్చి ఇచ్చిన తీర్థాలు కూడా కింద బారబోయడం, అసలు అది ఎంతవరకు సమంజసం అంటారు? టీవీలో చూస్తానే ఉన్నాం ఈ రోజు. అది తీసుకొని పక్కన పడేయటం అనేది మేమందరం పెబ్లిగా చూస్తానే ఉన్నాం ఈ రోజు, యూట్యూబ్ ద్వారాగా, ఫేస్బుక్ ద్వారాగా. అది మాకు ఇంకా ఒక మనోవ్యసనం కలిగింది, బాధ అనేది కలిగింది ప్రతి ఒక్క మనకి. ఈరోజు ఇంత దిగజారిపోవటానికి కారణము ఎన్ని చూడటాన్ని వాళ్ళు చేసిన పనికి. అది తప్పు. అసలు తీసుకోకుండా ఉండాలా, కూర్చోకుండా ఉండాలా, ఇటువంటి రాకుండా ఉండాలా, వచ్చినాక ఇటువంటి విధానాలు జరగటం అనేది చాలా తప్పు. అది చూస్తానే ఉన్నాము. దాని గురించి గట్టిగా పోరాటానికి చివరిగా స్వామి, అంటే గత 5 ఏళ్లలో హిందువ దేవాలయాల మీద దాడులు జరిగాయి, లేకపోతే హిందువులకు సంబంధించిన రథాలు తగలబెట్టారు. అంటే కొన్ని ఘటనలు చూస్తుంటే కేవలం క్రైస్తవాన్ని ప్రోత్సహించడానికే ఇలాంటి ఘటనలు జరిగినాయి అని చెప్పి చాలామంది ప్రజలు కూడా బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితి. దీని మీద మీ వ్యాఖ్యలేంటి స్వామి? మేము చిన్నపిల్లప్పటి నుంచి మేము మా నాన్న మా జేజేలు కాంచి కూడా ఇంతవరకు ఇష్టమంటే ఈ విధానం మేము చూడలేదు. అది ప్రతి ఒక్కరు బాధపడే విధానాలు కూడా గుళ్ళు పడగొట్టడం, ఇగరాలు పగలగొట్టడం, ప్రతి ఒక్క హిందువు భయపడే విధానానికి తీసుకొచ్చి దిగజారిపోయింది దేశమని నేనైతే అనాల్సి వచ్చింది ఈరోజు. ఇంత జరిగిన తర్వాత హిందువుల ఓట్లు అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మొహం చెల్లుతుందంటారా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసేవాళ్ళు నిజంగా హిందువులేనంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా చాలామంది కూడా ఈరోజు ఆ 11 సీట్లకి మేము కారణమైంది కూడా మనకు పబ్లిక్ కానొస్తానుంది. అది మీరు తప్పు చేశారని వెంకటేశ్వర స్వామి శిక్షించినట్టుగా మాకు పబ్లిక్గా అర్థమవుతుంది ఈరోజు.